మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంజుల రఘునాథ్ రెడ్డి, చందానగర్ కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అబాండెంట్ వెహికల్ లాగా నంబరు KA38 A36 77 టేక్పల్లి సెంటర్ ఉండగా ఎస్ఐ రమణారెడ్డి తన సిబ్బందితో కలిసి పంచల సమక్షంలో వాహనాన్ని ఉన్న 3 ఇనుప బీరువా ఉండడం తెలిసింది. ఈ ఇనుప బీరువాని బరువు ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఏదో మాడిఫికేషన్ లాగా కనపడిందని మా SDPO ఎలందు గారు సమక్షంలో వాళ్ళ దగ్గర ఉండి దాన్ని కట్ చేసి చూడగా సుమారుగా 120 కేజీల గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. పట్టుబడిన గాంజాయి విలువ సుమారుగా 30 లక్షలు ఉంటుంది. ఈ వాహన ఓనర్ ఎవరని విచారించగా మొహమ్మద్ షకీల్ పాషా అనేటివాడు, బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం. అతని మీదే రిజిస్టర్ అయింది. తర్వాత అతన్ని విచారించే అడిగినప్పుడు కొద్ది రోజుల క్రితం తనకు తెలిసిన వంటి ఒక డ్రైవర్ మజార్ అనే వ్యక్తి దీన్ని కిరాయిగా తీసుకెళ్ళాడు అని తెలిసింది. ఆ మజార్ అనేవాడు వాళ్ళ గురించి మనకు ఇన్పుట్స్ వచ్చినాయి. మా టీము అతను పట్టుకోవడానికి ఆల్రెడీ ఫీల్డ్లో ఉంది. సో ఇట్లా డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు చాలా పడుకుంటున్నాం కాబట్టి 2023 సంవత్సరంలో 4000 కేజీస్ 4 టన్స్ పట్టుకున్నాం దాదాపు. కాబట్టి ఇలాంటి ఒక మోడస్ అపరెండి, అంటే ముందు చూస్తే ఒక ట్రాన్స్పోర్టేషన్ ఖాళీగా వెళ్తున్న బీరులాగా కనపడి దాని లోపల మాడిఫికేషన్ మీరంతా చూడొచ్చు, మాడిఫికేషన్ చేశారు. సో ఇలాంటి మోడిఫికేషన్స్లో ఇప్పుడు వస్తున్నాయి. అయినా కానీ విత్ ఆల్ అలర్ట్నెస్ మా ఎలందు పోలీస్ దాన్ని కూడా పట్టుకున్నారు. అండ్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంజాయి, డ్రగ్స్ లాంటి పదార్థాల అక్రమ రవాణాకు అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే నిషేధిత గాంజాయిని అక్రమంగా రవాణా చేసి వారిపై ఉక్కువాదం చూపడం జరుగుతుంది. స్కూళ్ళు, కళాశాలల్లో కూడా చదివే పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటయ్యే తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. జిల్లాలో కూడా యువత మత్తు పదార్థాలను వినియోగించే ప్రదేశాలను గుర్తించడం జరిగింది. 2024లో మన ప్రైమరీ నక్సల్ వాద ఒకటే తరపు అయితే యాంటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. చాలా కాలేజీలో కూడా మన ఇన్ఫార్మర్స్ని పెట్టాం. అలాగే అక్కడున్న పేరెంట్స్ ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉండొచ్చు, వాళ్ళే వచ్చి ఆల్రెడీ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎక్కడే ఎటువంటి గాంజాయి తీసుకోవడం కానీ, సరఫరాజు చేసి రవాణా చేయడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, కన్జంప్షన్ ఏదైనా ఉంటే వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఈ యాంటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏముంది దానికి ప్రతి ఒక్కరు కూడా, ఆల్ సిటిజన్స్ కూడా మనకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఇలాంటి ఒక మోడస్ ఆపరెండి చేంజ్ ఉన్నా కానీ దాన్ని పడుకొని ఈ రవాణాని ఆపి ఎలందు పోలీస్ ఎంటైర్ టీమ్కి నేను కంగ్రాచులేషన్ చెప్తాను. SDPO ఎలందు రమణ గారికి, అలాగే టేకులపల్లి SHO రమణారెడ్డి, అలాగే టేకులపల్లి CI ఇంద్రకరణ్ రెడ్డి, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2024లో యాంటీ నక్సల్తో పాటు యాంటీ నార్కోటిక్స్ మన ప్రైమరీగా ఉంటుందని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.